నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఆర్ కనకారావు ఆధ్వర్యంలో మరిపాలెం సెక్షన్లో నూతన సంవత్సర వేడుకలు. నూతన సంవత్సరం సందర్భంగా 39వ వార్డు అధ్యక్షులు మైలిపల్లి చిన్ని ఆధ్వర్యంలో డ్రైవర్లకు షర్టులు పంపిణీ చేసిన కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు. విశాఖ నగరంలో వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 201A నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుదర్శన్. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా దేశ రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అన్నారు. పాత కండవానిపాలెం బీజేపీ పార్టీ కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కరణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరంలో అన్ని కులాలు, మతాలు, వర్గాల వారు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. అలాగే ఉదయం నుంచి పార్టీ కార్యాలయానికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వారు, స్వచ్ఛంద సేవా సంఘాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. అలాగే ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గాజువాక నియోజకవర్గంలో ఉన్న 20వ వార్డులో ముగ్గుల పోటీలు, కోలాటం, చిన్నపిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తామని, అందులో గెలుపొందిన వారికి జేవీఎల్ నరసింహారావు చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి వార్డులో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం కోసం వికసిత్ భారత్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం 2024 శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా, అన్ని వర్గాల వారు, అందరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సంస్థల వారు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ పెద్దలు, అదేవిధంగా యువకులు, క్రీడాకారులు, కళాకారులు అందరూ వచ్చి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంవత్సరంలో మనకి పెద్ద పండగ సంక్రాంతి పండగ కూడా వస్తుంది. సంక్రాంతి పండగకి మన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 20 వార్డుల్లోని కూడా సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు, అదేవిధంగా కోలాటం పోటీలు, పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించి, మరి పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి చేతుల మీదుగా గెలుపొందిన వారందరికీ కూడా బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. ఆ యొక్క పోటీల్లో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుంది. మరి ఆసక్తి కలవారందరూ కూడా పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు క్రీడాకారులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి న్యూఢిల్లీలో ఎల్లుండి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరగబోయే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 150 మంది వెళ్తున్నారు. వారందరికీ కూడా ఈరోజు ఉదయాన్నే ఆల్ ది బెస్ట్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నూతన సంవత్సరంలో మేము ప్రతి నెల కూడా ఆయా వార్డుల్లో ప్రజలకి ఉపయోగపడే మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వారికి తెలియజేస్తూ, మరి వాళ్ళతో మమేకమై నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు నెరవేరుస్తూ, వారికి ఇంకా ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మా జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకుల దగ్గరికి, అదేవిధంగా గవర్నమెంట్ అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి, మరి ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస కళ్యాణం గాజువాక శ్రీనగర్లో ఘనంగా జరిగింది. శ్రీలేఖ ట్రాన్స్పోర్ట్ అధినేత అన్నంనేడి శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ప్రతి ఏటా శ్రీనివాసరపు సుజాత దంపతులు లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ కళ్యాణం జరుపుతున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు. కోనేటి రాయుడు కళ్యాణం కన్నులారా వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి దంపతులు, కార్పొరేట్ మహమ్మద్ ఇమ్రాన్, లారీ సప్లై ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులు. వాళ్ళకి కన్యాదానం చేసే అదృష్టం కలుగుతుంది. కానీ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, వంశోద్ధారకుడు కావాలని చెప్పి స్కానింగ్ మీద ప్లానింగ్ చేస్తున్నారు.
స్కానింగ్ మీద ప్లానింగ్ చేసి ఏం చేస్తున్నారు, ఆడపిల్ల పుడుతుందని తెలిసి తెలియగానే వీలైతే ఒకసారి తప్పించే ప్రయత్నం చేయండి, అనవసరమైనటువంటి కోరికలు కోరుతున్నారు సమాజంలో. అది చాలా తప్పు. ఒక శిశువుని మనం హత్య చేస్తున్నట్టు లెక్క. ఆ శిశువు మాకు వద్దు అని చెప్పడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మాకు వద్దన్నట్టే లెక్క, సాక్షాత్తు సరస్వతి మాకు వద్దున్నట్టే లెక్క, సాక్షాత్తు అంబికాదేవి మాకు వద్దున్నట్టు లెక్క అవుతుంది. ఆడపిల్ల పుడతా ఉందంటే ఇంకా చాలా మంది పరిగెత్తలేదు. పరమాత్ముడు ప్రసాదించిన ఇంద్రియాలను ఇప్పుడే ఉపయోగించుకోవాలి. రెండు కన్యాదానం చేస్తారు, ఆయన ఒక అడ్డుకుంటున్నాడు. ఇట్లా జీవితంలో ఒక్కసారైనా కన్యాదానం చేయగలిగితే మనకి పొందేటటువంటి భాగ్యం ఎంత కాదు, అది వర్ణించలేము కూడా. అయితే మాకు ఆడపిల్లల చేత నేత్రదానం చేయిస్తారు, అదొక దానం. ఇలా అనేక రకాలుగా అనేక దానాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలోనే కాదు, కొన్ని సంవత్సరాలుగా ఒక దానం వినిపిస్తూ ఉంటుంది, అన్నదానం. అన్నం అంటే ఏమిటండి? కాశీ అన్నపూర్ణమ్మ తల్లి. కాశీ అన్నపూర్ణమ్మ తల్లి తన అక్షయ పాత్రతో మనకు అనుగ్రహిస్తే వచ్చేటటువంటిది అన్నప్రసాదం. అంచేత చాలామంది వాడుకగా ఏమంటున్నారంటే అన్నదానం వేస్తూ ఉంటారు. కానీ నిజానికి వాస్తవానికి అన్నం దానం చేసే శక్తి మన దగ్గర లేదు, కాశీ అన్నపూర్ణమ్మ తల్లికి తప్ప. ఆ తల్లి పెడితే మనం తింటున్నాం కనుక ఏమని చెప్పాలండి? అక్కడ నారాయణ సేవ అనొచ్చు, అన్నప్రసాద వితరణ అనొచ్చు. మా రెడ్డి గారు వింటున్నారు చాలా చక్కగా. ఈ రెండింటినీ సంబోధించవచ్చు. ఎందుకంటే అన్నం దానం అంటలేదు, అక్కడ అన్నప్రసాద వితరణ అంటున్నాం. అంటే ఏ కాశీమాత అన్నపూర్ణేశ్వరి మనకు అనుగ్రహించిందో అన్నాన్ని, దాన్ని వండి 10 మందికి భాగ్యంగా సమర్పిస్తున్నాం కనుక, సమర్పించే అదృష్టం పరమాత్మ మనకు కలిగించాడు కనుక ఆ దానాన్ని ఏం చేస్తున్నాం? అన్నప్రసాద వితరణ అంటున్నాం, లేదా నారాయణ సేవ చేయడం జరిగింది అంటున్నాం. జీవీఎంసీ 76వ వార్డు నడిపూరు గ్రామంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దడ్డ రమణ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి, పెందుర్తి మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డిని గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉరుకూటి రామచంద్రరావు చందుతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ 175 స్థానాలు సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే జీవిత లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తిప్పల నాగిరెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ పరంకుసం ప్రమీల, నరసింహమూర్తి, తాటికొండ జగదీష్, కాకినాడ పెంటారావు తదితరులు పాల్గొన్నారు. మన చిన్నారావు గారు, వరగారు, రామజ్యోతి ప్రసాద్ గారు, మరొకటి ఏంటంటే ఈ సోదరుడు ఈరోజు అజిత్ కూడా శరత్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరూ కూడా బాగోవాలి, అందరూ కూడా ఆయుర్వేద సౌకర్యంతో ఉండాలని శ్రీ వరాలక్ష్మి శ్రీ వెంకట ఆశీస్సుతో శాసనసభ్యులు నాగిరెడ్డి గారు
అలాగే ఇన్ఛార్జ్ చందు గారు కూడా బాగోవాలి. మనస్ఫూర్తిగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు నెరవేర్చాలి. రేపు రాబోయే రోజు అట్టడు పేదవర్గానికి ఇది పెద్ద పండుగ ఉంది. రేపు మార్చి జరిగే ఎలక్షన్లో అందరూ సమష్టిగా కృషి చేసి అందరూ మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలంటే స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎవరు అనౌన్స్ చేస్తే ఆ పార్టీ మనం సీట్ కంపల్సరీ గెలిపించుకునే పరిస్థితి ఉంది. రేపు రాబోయే రోజుల్లో మీరు మీ ద్వారా మీ బంధువులు మీ చుట్టాలు మీ స్నేహితులు అందరూ కూడా 175 జగన్మోహన్ ఏం మూడుతాను ఆ నోటితో అందరూ కలిపి 175 చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మన 76వ వార్డు రాజయోగి ప్రజలందరూ కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా సరస్సు జన్మదినోత్సవం జరిగింది. 76వ వార్డు అందరూ కూడా మన పార్టీ నాయకులు అందరూ కూడా ఆయనకి ప్రత్యేకంగా అభినందిస్తూ సరస్సు ఇంకా మరిన్ని బర్త్డే చేసుకోవాలి, భవిష్యత్తులో ఇంకా బాగోవాలి, ఆయన ఆశయాలు నెరవేరాలి. పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం అందరూ ప్రత్యేకంగా అందరూ అభినందన థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ లో రాణించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని గాజువాక బీజేపీ కన్వీనర్ మరియు ఏపీ కిక్ బాక్సింగ్ అధ్యక్షులు కరణం రెడ్డి నరసింగరావు అన్నారు. ఈ మేరకు పాత కన్నవానిపాలెం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరణం రెడ్డి మాట్లాడారు. ముందుగా క్రీడాకారులు కళాకారులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడారంగంలో రాణిస్తేనే ప్రయోజనాలు అవుతాయన్నారు. అటువైపుగా వారిని తీసుకువెళ్లే బాధ్యత వారి తల్లిదండ్రుల మీదే ఉందన్నారు. అందరూ కూడా అన్ని వర్గాల వారు అందరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సంస్థల వారు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ పెద్దలు, అదేవిధంగా యువకులు, క్రీడాకారులు, కళాకారులు అందరూ వచ్చి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో మేము ప్రతి నెల కూడా ఆయా వార్డుల్లో ప్రజలకి ఉపయోగపడే మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వారికి తెలియజేస్తూ మరి వాళ్ళతో మమేకమై నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు నెరవేరుస్తూ వారికి ఇంకా ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మా జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకుల దగ్గరికి, అదేవిధంగా గవర్నమెంట్ అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మరి ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో మైలవరం ఏసీపీ మార్గాని రమేష్తో మా కేనా ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఏసీపీ మార్గాని రమేష్తో మా కేనా ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో ఏసీపీ మార్గాని రమేష్ని మా కేనా ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ముందుగా కేనా ఛానల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మైలవరం సబ్ డివిజనల్ పరిధిలో ఉన్న మైలవరం, జి కొండూరు, రెడ్డిగూడెం, తిరువూరు, గంపలగూడెం, ఏ కొండూరు, విసనపేట మండలాల్లో 200 గ్రామాలకు ముఖ్యమైన 50 జంక్షన్స్ లో స్టాపర్స్, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి 2 సిఐలు, ఎస్ఐలు, పోలీసులు పహారా కాస్తున్నారన్నారు. బాణసంచా డీజేలతో ధ్వనులు చేయవద్దని, యువత ద్విచక్ర వాహనాల సైలెన్స్ తీసి రోడ్లపై శబ్దాలు చేయరాదని, మద్యం గంజాయి సేవించి వాహనాలను నడపరాదని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని చెప్పారు. ప్రతి ఒక్కరూ కుటుంబాలతో సంతోషంగా ఆనందంగా ఈ నూతన సంవత్సర వేడుకలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకోవాలంటూ కోరారు. సబ్ డివిజన్ పరిధి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో మనం ఉన్నాము. ప్రస్తుతానికి మన మధ్యలో ఏసీపీ మార్గాని రమేష్ సార్ మన మధ్య ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలపై మీరు తీసుకున్నటువంటి ముందస్తు జాగ్రత్తలు ఏమిటి? అందరికీ నమస్కారం. నేను రమేష్, ఏసీపీ మైలవరం నుండి. ఈ నూతన సంవత్సరం 2024 సందర్భంగా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా చేసుకోవాలని చెప్పేసి పోలీస్ పరంగా ఈ సబ్ డివిజన్ ఉన్నటువంటి 7 మండలాల్లో, నాకున్న 7 మండలాల్లో మైలవరం, జి కొండూరు, రెడ్డిగూడెం అండ్ ఏ కొండూరు, విసనపేట, గంపలగూడెం, తిరువురు ఈ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాము. ఎవరైనా కూడా
శబ్ద కాలుష్యం చేస్తూ ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారి పట్ల, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లు ఇన్వాల్వ్ పరిస్థితులు ఉంటాయి, వారిని కంట్రోల్ చేస్తే, అలాగే యూటీజింగ్ చేయకుండా లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండాలని చెప్పేసి కూడా అన్ని చర్యలు తీసుకుంటూ ఇంపార్టెంట్ జంక్షన్ టోటల్ 50 పాయింట్స్లో డివిజన్లో ఉన్న అన్ని గ్రామాల్లో నా సబ్ డివిజన్లో ఉన్నటువంటి 200 గ్రామాల్లో కూడా 50 పాయింట్స్లో పోలీస్ వికెట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఒక ఏసీపీ స్థాయి, 2 సిఐలు, మిగతా కూడా 60 మంది 63 మంది పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏసీఎస్, హోంగార్డ్స్ అందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పీస్ఫుల్ గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హ్యాపీ జరగాలని, అలాగే అడిషనల్ ఫోర్స్ కూడా మా సిపి సార్ శ్రీ కాంతినారాయణ టాటా విజయవాడ సిపి గారు కూడా అడిషనల్ ఫోర్స్ కూడా ఇచ్చారు. ఎక్కడ ఏ గొడవ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా హ్యాపీగా చేసుకోండి. ఇతరులకు ఇబ్బందికరమైన వాతావరణంలో ఎవరు కూడా ప్రవర్తించవద్దని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే హైవేలో కూడా మేము స్పీడ్ కంట్రోల్కి స్టాపర్స్ కూడా పెట్టుకున్నాం. అలాగే ఇంటర్సెప్టర్ వెహికల్స్ కానీ, తర్వాత హైవే మొబైల్స్ కూడా పెట్రోలింగ్ తిరుగుతున్నాయి. అలాగే ప్రతి మండలంలో కూడా ఎస్ఐస్ పెట్రోలింగ్ తిరుగుతున్నారు. పెట్రోలింగ్ వెహికల్స్ కూడా మూవ్మెంట్ లో ఉన్నాయి, గ్లూకోజ్ మూవ్మెంట్ లో ఉన్నాయి, దిశా వెహికల్స్ కూడా మూవ్మెంట్ లో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఏ అవాంఛనీయం జరగకుండా ఫ్రీ ఇన్సిడెంట్ హ్యాపీ న్యూ ఇయర్ 2024 గా ఉండాలని చెప్పేసి నా సభ్యులు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ 2024. విన్నారు కదా, మరి ఏసీపీ సార్ మార్గం రమేష్ గారు పకడ్బందీగా 7 మండలాల్లో బందోబస్తు తీసుకున్నారని, ఈ న్యూ ఇయర్ అనేది ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా ఆనందంగా కుటుంబాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేఎన్ఆర్ టీవీ. విశాఖ నగరంలోని వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 201వ నూతన కార్యాలయాన్ని సోమవారం మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుదర్శన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ క్లబ్ నూతన గవర్నర్ గా వివి గుప్తా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వాసవి క్లబ్స్ లో యంగ్ గవర్నర్ గా గుర్తింపు పొందిన గుప్తా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. ఏడాది పాటు ఈ పదవిలో తన వంతు బాధ్యతగా పనిచేస్తానని నూతన గవర్నర్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఓకే నైస్ థ్యాంక్ యూ అన్న వచ్చిందా ఆంటీ ఇటు పక్క వస్తుందా అది కరెక్ట్ సో క్లబ్ కదా ఓకే మా క్లబ్ జై వాసవి సార్ ఒకసారి జై వాసవి. ఈరోజు డిస్ట్రిక్ట్ 201A ఇన్స్టలేషన్ ప్రోగ్రాము, తర్వాత క్యాబినెట్ ఇన్స్టలేషను మరియు డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఇప్పుడే మనం చేసుకోవడం జరిగింది. ఇన్స్టలేషన్ సాయంత్రం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన డైనమిక్ యంగ్ గవర్నర్, అంటే ఇంటర్నేషనల్లోనే యంగ్ గవర్నర్, 31 మందిలో యంగ్ గవర్నర్ మా వివి గుప్తా ఈరోజు 201కి వారి యొక్క బాధ్యతలను చేపడుతున్నారు. చాలా బ్రహ్మాండంగా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తారు. అందులో మాత్రం ఏమాత్రం సంశయం అక్కర్లేదు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం 1 కోటి రూపాయలతో ఒక ప్రాజెక్టుని తీసుకెళ్తున్నాం. పిల్లల కొరకి ఎడ్యుకేషన్ గురించి వారికి పుస్తకాల రూపేణా కానీ, స్కాలర్షిప్స్ రూపేణా కానీ, ఈ విధంగా మొత్తం 1 crore రూపీస్ని మనం ఈ సంవత్సరం ఓన్లీ ఎడ్యుకేషన్, ఎందుకంటే వేరే దేని మీద ఖర్చు పెట్టినా అది సమాజానికి ఇంత ఉపయోగం ఉండదు. ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద పర్మనెంట్ ఉపయోగం అన్నట్టు. స్పోర్ట్స్ ఏ రంగం ఏదైనా కానీ వారికి ఏది అవసరం ఉంటే అక్కడ ఇవ్వడానికి రెడీగా ఉంది. మా జిల్లా 201 మాత్రం చాలా పవర్ఫుల్ జిల్లా. ఇక్కడున్న మాజీ అధ్యక్షులు, మాజీ గవర్నర్సు, తర్వాత మెంబర్సు అందరూ కూడా చాలా సూపర్గా కోఆపరేట్ చేస్తూ ఈ యొక్క జిల్లాని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాలో నంబర్ 1 పొజిషన్లో 201 ఉండాలని, తర్వాత మీ అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శివాశ్వి అండి, నమస్తే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఈరోజు వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V201A విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ దీనికి చీఫ్ గెస్ట్గా వాసవియన్ పాతా సుదర్శన్ గారు, మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దీనికి హాజరయ్యారండి. అండ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద క్రూజల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనే రోల్. సో ఆ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనే రోల్ నాకు ఈ రోజు నుంచి December 31 వరకు నేను ఈ జిల్లాకి ఉంటున్నానండి. అండ్ ఈ ఇయర్ మా జిల్లాలో అంటే డిస్ట్రిక్ట్ V201A
డిస్ట్రిక్ట్లో ఎవ్రీ మంత్ కూడా ఒక డిఫరెంట్ సర్వీస్ యాక్టివిటీ, డిఫరెంట్ అంటే ఏదో మనం చేసామని కాదు, అవతల పక్క నీడీని మనం ఉద్దేశించి మనం చేద్దామని చెప్పేసి ఉంది. అండ్ మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మేము మెంబర్స్ అయితే మా కమ్యూనిటీ కానీ వీ డూ సర్వీస్ టు ఎవ్రీ కమ్యూనిటీకి మేము సర్వీస్ చేస్తాము. ఎక్కడ నీడీ ఉంటే అక్కడ వీల్ బీ ఫస్ట్. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మనం ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము 100%. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని రిటర్న్స్ డబల్ ట్రిపుల్ కాదు 10 times అయినా 50 times అయినా ఉంటుంది. సో అలాంటి ఎడ్యుకేషన్ లేక చాలామంది బ్యాక్వర్డ్లో ఉండిపోతున్నారు. మన నేషన్ డెవలప్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ సపోర్టింగ్ ఫర్ దట్. అండ్ ఇంకెవరైనా కూడా ఎనీ ఆర్ఫనేజెస్ కానీ ఎనీథింగ్ ఇఫ్ ఏదైనా సర్వీస్ యాక్టివిటీ నీడీ ఉంటే డెఫినెట్లీ మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201 ఉన్న ఏ క్లబ్కైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ వాళ్ళ క్లబ్కి అవ్వకపోతే ఇంకో క్లబ్కి మేము సజెస్ట్ చేస్తాము. అయితే ఆ క్లబ్లోనే ఫుల్ఫిల్ అయిపోతుంది. డిస్ట్రిక్ట్ V201లో మొత్తం 50 క్లబ్బులు ఉన్నాయండి. 50 క్లబ్బులు కూడా ఒక్కొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ 2024లో చేయాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాము. 100% అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారండి. అండ్ ఈ ఆఫీస్ అనేది ఒక అఫీషియల్ ఆఫీస్. V201లో ఉన్న మెంబర్స్ ఎప్పుడు కూడా ఈజీగా దీనికి రావచ్చు, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నాకు మీడియా సపోర్ట్ ఈ ఇయర్ లాంగ్ మొత్తం నాకు మీడియా సపోర్ట్ అనేది కావాలి. మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ జనాలకు తెలిస్తే దే విల్ బి ఇన్స్పిరేషన్, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి. విశాఖలోని సీతంపేటలో ఉన్న వీటీ స్కూల్ 77వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు బ్యాచ్లకు చెందిన విద్యార్థులంతా పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి భవానీ ప్రసాద్ మాట్లాడారు. వీటీ స్కూల్ ప్రస్థానాన్ని సమాజ సేవగా తాను భావిస్తానన్నారు. 5 దశాబ్దాల క్రితం ఇదే పాఠశాలలో తాను విద్యార్థిగా చదువుకోవడానికి గర్వకారణంగా ఉందని తెలిపారు. పటిష్టమైన అత్యున్నత ప్రమాణాలతో పాఠశాల విద్యను అందిస్తున్న వీటీ స్కూల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ది హిందూ పత్రిక బ్యూరో చీఫ్ సుమిత్ భట్ల మాట్లాడుతూ ప్రతి వ్యక్తి అభివృద్ధికి తల్లి గురువు ఎంతో ప్రధానమని, విద్యాబుద్ధులు నేర్పి మంచి జీవితానికి బాటలు వేసే పాఠశాలను అధ్యాపకులను మరువరాదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు, కరెస్పాండెంట్ రమణారావు, హెచ్ఎం లక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. Students of this institution, well, I am very grateful to all of you, so precious, and I could meet you. He has been a cricketer representing English, Gandhi Statue branch in 1982. Complete. Thank you so much, sir. You deserve To all of you, individually and collectively. ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు పి రమణ అండి. నేను వీటీ హై స్కూల్లో కరెస్పాండెంట్ కింద ఉన్నాను ఇక్కడ. ఇవాళ వీటీ హై స్కూల్ 77 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. ఆ సందర్భంగా ఇవాళ అలుమ్నై మీట్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వేలాది ఓల్డ్ స్టూడెంట్స్ ఇవాళ రావడం జరిగింది ఆడిటోరియంకి. చాలా బ్యాచెస్ నుంచి, అంటే 10 ఏళ్ళ కిందటి వాళ్ళు, 20 ఏళ్ళ కిందటి వాళ్ళు, 30 ఏళ్ళు వాళ్ళు, 40 ఏళ్ళు వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ టౌన్ విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళు, వృద్ధులు, 70 ఏళ్ళ మనిషి కూడా ఇప్పుడు నాకు కలిసారు ఒక ఆయన కూడా వీటీ హై స్కూల్ అంటే అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు, వీటీ కాలేజ్లో చదువుకున్నారట. అప్పట్లో మా తాతగారు ఈ స్కూల్ స్థాపించారు. మా తాతగారు చదువుకున్నారు. వాళ్ళ వయసు చూస్తే వాళ్ళు 70కి 80కి మధ్యలో ఉంది. ఎందుకంటే ఈ స్కూల్కి 77 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి తేడా ఏంటంటే ఒకటే, అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు, ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు. సో ఇవాళ ఈ అలుమ్నై మీట్కి మాకు చాలా సరదాగా ఉంది. చాలా ఇమోషనల్గా చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ మెమరీస్ కానీ అందరూ చెప్దామని స్టేజ్ ఎక్కుతున్నారు, ఫోటోలు తీర్చుకుంటున్నారు, ప్రిన్సిపల్ గారు సన్మానం చేస్తున్నారు. సో జన ప్రవాహంలా ఉంది, ఇది ఓ తీర్థంలా ఉంది, ఒక పుష్కరంలా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది. ఇంత పెద్ద గ్యాదరింగ్ మేము 70th ఇయర్ జూబ్లీలో చూసాం, మళ్ళీ ఇప్పుడు 77th చూస్తున్నాం. ఇంతమంది జనాలు రావడం మాకు చాలా సరదాగా ఉందండి. సో వీ థ్యాంక్ ఆల్ ద ఓల్డ్ స్టూడెంట్స్ ఇన్ఫ్యాక్ట్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్.
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం 39వ వార్డులోని ఆటో డ్రైవర్లకు షర్ట్లు పంపిణీ చేశారు. 39వ వార్డు అధ్యక్షులు మైలిపల్లి చిన్ని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందుల నాగరాజు పాల్గొని మాట్లాడారు. జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు స్టిక్కర్లు, డ్రైవర్లకు షార్ట్స్ పంపిణీ చేశారు. నేను మీ కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. మరి ఈరోజు ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా రాష్ట్ర నాయకుడు, మా పార్టీ నాయకుడు, అందరి ఆరాధ్య దైవం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి అంతా మంచి జరగాలని ఈ సంవత్సరంలోని మరి వారు సీఎంగా కావాలని మేము అందరూ కోరుకుంటూ, ఇవాళ మరి ఆటో కార్మికులందరికీ కూడాను యూనిఫారాలు ఇస్తూ మరి అలాగనే మరి వాళ్ళందరూ కూడా ఇవాళ పాలాభిషేకం చేశారు. చాలా సంతోషదాయకం. మీ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగనే రేపు రానున్న రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత మీ బ్రతుకులు బాగుపడతాయి. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలుసు. 10,000 రూపాయలు కుడి చేతి ఇచ్చి 30-40 వేల రూపాయలు పెనాల్టీల రూపంలో అనేక ఇబ్బందులు పెడుతూ మీరు కుటుంబాలు గడుపుకోలేని పరిస్థితులకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళీ కోరుతనం అయిపోయి 11 లక్షల రూపాయలు అప్పులు చేసి పుట్టబోయే బిడ్డ మీద కూడా 5 లక్షల రూపాయలు మరి అప్పు చూపిస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో మరి ఇంకా మనల్ని ఏంటంటే మళ్ళీ తాకట్టు పెట్టుకొని మన ఆస్తులు కూడా పూర్తిగా మన డాక్యుమెంట్లు, మన ఇంటి కాగితాలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని రేపు ఏ కష్టం వచ్చినా సరే మనం ఇచ్చుకునే పరిస్థితిలో తాకట్టు పెట్టుకునే పరిస్థితులు లేకుండా ఆ ఇంటి పత్రాలు కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తాకట్లు పెట్టేసి ఈ రాష్ట్రం పూర్తిగా దివాళీ కోరుతనం అయిపోయి ఒక్క ఛాన్స్ అని చెప్పి మరి ప్రజల దగ్గర నుండి అందరినీ కూడా మోసం చేసి ఇవాళ మరీ ముఖ్యంగా మహిళలను అయితే ఇంకా దారుణంగా వాళ్ళందరూ నా సోదరులు, నా అక్కజెల్లులు అని చెప్పి అటువంటి అక్కజెల్లుల తాలూకా తాళ్ళే తెంపడానికి ఆయన ప్రయత్నిస్తూ ఇవాళ మద్యం ఏర్లే పారుతూ మద్యాన్నే ప్రథమ వ్యాపారంగా పెట్టుకొని మరి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ ఇవాళ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు వదిలించుకుందామని ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఈ నూతన సంవత్సరంలో తప్పనిసరిగా ఆ పరిస్థితి వస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మరి కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. మరి ప్రజలందరూ కూడా ఇక రేపు రానున్న రోజుల్లో రామరాజ్యం వస్తుంది, మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండొచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికండి. ఇవాళ జనవరి 1 మా కందుల నాగరాజు గారు కాబోయే ఎమ్మెల్యే గారికి ఇవాళ అంటే మంచి కార్యక్రమంతో మొదలెట్టాలని ఒక భావనతో ఇవాళ వీల్ చైర్, ఒక పెద్ద ఆవిడ వీల్ చైర్, ఇంకా ఆటో డ్రైవర్స్కి యూనిఫామ్స్, ఇంకా బోల్డ్ అంత కార్యక్రమాలు ఉన్నాయండి. డే అంతా మా కందుల నాగరాజు గారు ఇలాగ చేసుకొని వెళ్తున్నారు. ఇలాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మా జనసేన తరపు నుంచి. ప్రతి ఒక్కరికి తెలియాలి ఏంటంటే సొంత డబ్బులు పెట్టి మేము వస్తున్నాం కానీ వాళ్ళలాగా గవర్నమెంట్ డబ్బులు పెట్టి అమ్ముకొని ఏదో చేసి అలా రావట్లేదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరు ఇస్తున్నారో ఎవరు తీసుకున్నారో దోచుకున్నోడికి దోచుకున్నంతనట్టుగా మన ప్రజెంట్ గవర్నమెంట్ దోచుకుంటుంది. సో ఈవెన్ మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆస్తి ఆయన ఇస్తున్నారు కానీ ఎవరో ప్రజలు దోచుకున్న ఆస్తి అయితే ఇవ్వట్లేదు. అదే కందుల నాగరాజు గారికి వచ్చింది, అదే మంచి సేవా దృక్పథం వచ్చింది. కాబట్టి మీరు రేపు రాబోయే కాలానికి ఎవరికి ఓటు వేస్తున్నారో చూసుకొని ఓటు వేయండి. అదే మీకు క్షేమంగా మీకు రేపు వచ్చే రాబోయే తరానికి మంచి జరుగుతుంది. జై జనసేన. రైల్వే అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ మెకానికల్ మరిపాలెం సెక్షన్లో సోమవారం నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఆర్ కనకారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సూపర్వైజర్లు కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి యూనియన్ క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కనకారావు మాట్లాడారు. కార్మికులందరి కుటుంబాలకు దేవుని దయ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ కెఎస్ ప్రకాష్, అసిస్టెంట్ సెక్రటరీ ఎం వెంకట్రావులు మాట్లాడారు. కార్మికులకు రాబోయే రోజుల్లో మంచి జరగాలని, ఎస్పీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలంటూ కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు బి రామరాజు, జేకే కామేశ్వరరావు, కార్మికులు పాల్గొన్నారు. సంవత్సరం పూర్తయింది. 2024లో మనందరం అడుగుపెట్టాం. దీని మూలంగా కార్మికులందరూ తెలియజేది ఏమనగా 2024లో సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి మీ కుటుంబ సభ్యులందరూ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.